ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఉపకులాల ఐక్యత. జై భీమ్. ఏదైతే మన భారతదేశంలో ఇప్పటి వరకు ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానుసారంగా ఏ తీర్పు వచ్చినా ప్రతి తీర్పుని మనం గౌరవిస్తున్నాం. ఈ రాజకీయ నాయకులు కాకుండా మన ఏది తీర్పు రావాలన్నా మనకు బెనిఫిట్ కావాలన్నా సర్వోన్నత న్యాయస్థానం నుంచే దాన్ని మనం పాటిస్తాం. దురదృష్టవశాత్తు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఉద్యమాలకు ఫలితంగా 30 సంవత్సరాల సుదీర్ఘ ఫలితం తర్వాత భారత సర్వోన్నత న్యాయస్థానం ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్క అమరవీరుడికి జవాబు తెలుపుతున్నాం. అలాగే ఎన్నో సమస్యలకు తీర్పునిచ్చిన న్యాయస్థానం తీర్పుని గౌరవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మాల సోదరులకు ఒకటే వినవించుకుంటున్నాం. అన్నలారా, మీరు వేరు మేము కాము, అందరం ఎస్సీలమే. మా మీద మీది ఒక పెద్ద చూపు ఉండాలా, చిన్న చూపు చేయకుండ్రి, మమ్మల్ని కడుపులో పెట్టుకోండి, కన్నులో పెట్టుకోకుండ్రి. మీరు ఎలాగైతే అభివృద్ధి చెందినరో అలాగే మేము మా ముంగడ తరాల పిల్లలు అభివృద్ధికి సహకరించాలా. దయచేసి ఏది వర్గీకరణ జరిగిందో అది చట్ట ప్రకారం జరిగింది, దాన్ని అందరం స్వాగతిస్తాం. మరియు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఇదైతే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఉన్నదో దీన్ని మనందరం గౌరవిస్తూ ప్రభుత్వం నుంచి చట్టం తయారు చేసి రాజ్యాంగంలో పొందుపరిస్తే మేము అప్పటి వరకు దీన్ని శాంతిస్తాం. లేకుంటే మేము కూడా ఇంకా ఇట్లానే పోరాటం చేస్తూ ఉంటాం. ఇది అయితే ఉన్నదో డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎట్లయితే పిలుపు వచ్చిందో అట్లా కాకుండా జూన్ 2వ తారీఖు ఎట్లయితే పిలుపు ఉన్నదో దాన్ని అనుకుంటున్నాము. మా వర్గీకరణ జరిగింది అనుకుంటున్నాము. మరియు మేము పేరున మా యొక్క ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులకు, మండలాధ్యక్షులకు, రాష్ట్ర అధ్యక్షుడైన మందకృష్ణ మాదిగ అన్న, మేడి పాపన్న గారికి మా యొక్క రాష్ట్ర సంఘం నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనము ఇది గెజిట్ వచ్చిందాక అందరము ఇలాగే కలిసి పోరాటం చేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. జై మోచి, జై మోచి, ఉపకులాల ఐక్యత, ఉపకులాల ఐక్యత.